చెరగవే. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, యు గెట్ ఇట్ రైట్. ఏం చెప్పమంటారు? చింతపండు ఫ్రిడ్జ్ లో పెట్టాను కాబట్టి తను కట్ చేశాడు. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. కొంచెం సాల్ట్ తగ్గించి చెంపలు వేసేసి అదేంటి సార్ అలా అంటారు? నేను చేస్తా దాంట్లో. ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఓ పని చేయి, నువ్వు వచ్చి చేసుకోదా. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. నానిపిద్దాం, డాన్స్ చేయిద్దాం మన ఇద్దరం రోజు. మీరు నన్ను అవమానిస్తున్నారా? మనం మొన్న హోలీ అన్నప్పుడు మిగిలినాయి కదా కొన్ని కలర్లు, అవి తీసుకురా లోపలికి వెళ్ళి. పసుపు కలర్ ఏదో ఉంటే పట్టు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇంట్లో వైన్ స్పిల్ చూపిస్తుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అది నాకు కూడా తెలిసిపోతుంది, కానీ ఒకసారి పోతేనే కదా నాకు అర్థమైంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫిష్ కర్రీ ప్రిపేర్. తెలుసు దండమమ్మ తూత. చెరగవే. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. చేసుకొని నన్ను. ఫిష్ కర్రీ అండ్ ఫిష్ కర్రీ అండ్ అండ్ వాట్ ఎల్స్? ఫిష్ ఫ్రై. సో ఫస్ట్ వాటర్ అంతా డ్రాప్ చేయాలి. ఇది దేనికి? ఇది పులుసు వేద్దాం అనుకుంటున్నాం, మనం ఇద్దరేమే కాబట్టి కొంచెం సరిపోతుంది. చాలే. అండ్ ఇది ఫిష్ ఫ్రైకా? ఫిష్ ఫ్రై అంటే నాకు. యా, సో వాట్ వి ఆర్ డూయింగ్ ఇస్ లైట్గా మ్యారినేట్ అన్నమాట, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ మ్యారినేట్. ఓకే, యు గెట్ ఇట్ రైట్. ఏం చెప్పమంటారు? నేను బెంగళూరు నుంచి ఒకటి తెచ్చాను, ఫిష్ కబాబ్ అని. సో అది మిక్స్ చేద్దాం దాంట్లో, అది నాకు చాలా ఇష్టం. ఫిష్ కబాబ్ ఎక్కడ ఉంది? అంటే చికెన్ కబాబ్ ఫిష్ లో మిక్స్ సో చేస్తే నేను చాలా టర్మరిక్ యూజ్ చేసి వాష్ చేసిన కాబట్టి సో పెద్దగా అవసరం లేదు. సాల్ట్ మనం ఎప్పుడైనా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ సీ ఫుడ్ అంటేనే సాల్ట్ కదా. అదేంటి రెండిటికి ఒకే ప్రాసెసా? పులుసుకి ప్లస్ ఫ్రై? లేదు 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 లేదు, ఇది ఇంతే, ఇది లాస్ట్, దీనికి ఇంకా యాడ్ అయితే. ఓకే ఓకే. సో బిఫోర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, ఇప్పుడు కారం ఉప్పు వేసుకున్నాం అంతేనా? అంటే ప్రాసెస్లో చూపిస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను చింతపండుని తీసుకొని కట్ చేయాలి. కట్ చేస్తే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టిన వాడు గట్టిగా అయింది. ఓకే, అది వాటర్ లో వేస్తే విడిగిపోతుంది, కానీ మొత్తం పచ్చిగా అయితే నాకు అంత వద్దు కదా. అచ్చా ఓకే. చింతపండు ఫ్రిడ్జ్ లో పెట్టాను కాబట్టి తను కట్ చేశాడు. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. కారుతుంది. కొంచెం సాల్ట్ తగ్గించి చెంపలు వేసేసి. అదేంటి సార్ అలా అంటారు? వద్దులే. సో ఇది నా ఫేవరెట్ చికెన్ కబాబ్ పౌడర్. నేను ఎప్పుడైనా ఫిషెస్ ఇలా తీసుకొని ఉప్పు కారం వేసి దాంట్లో నేను ఈ పౌడర్ వేసేస్తే అయిపోతుంది ఫిష్ ఫ్రై. చింతపండు పులుసుకి కదా ఇంత తక్కువ క్వాంటిటీతో చింతపండు తీసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా చేపలు ఉన్నాయి కాబట్టి. లేదంటే ఎక్కువ పులుపు అయిపోతుంది. యాక్చువల్లీ ఫిష్ది పులుసు అంటేనే చింతపండుతో వస్తుంది కదా, పులుపులుగా. అయితేనే బాగుంటుంది, లేదంటే బాగోదు. బెండకాయలు ఎందుకురా? ఆంధ్ర స్టైల్ అది. బెండకాయలు ఆంధ్ర స్టైలా? నేను ఎప్పుడు తినలేదే. సో 2 ఆనియన్స్, 2 టమాటోస్, వెల్లుల్లిపాయ, ఇంగ్లీష్ లో గార్లిక్. నాకు అన్నీ వచ్చు. వాట్ ఆర్ యు టాకింగ్? మరి మీ ఫ్యాన్స్ అందరూ నన్ను వేసుకుంటారు. అది ప్రేమరా? ప్రేమలా లేదండి, వేసుకుంటున్నట్టుంది నన్ను బాగా. ఏం లేదండి, నేను మిమ్మల్ని రోజు చేస్తున్నానో లేదా వాళ్ళు నన్ను చేస్తున్నారో నాకు ఒక సెకండ్ అర్థం కాదు. ఇట్స్ జనరల్ టాక్ అన్నమాట బిట్వీన్ ఫ్యాన్స్ అండ్ యూ, అంతే. అది అలాగే వేసేయచ్చు కదా, అలా తీయడం ఎందుకు? అంటే నాకు ఏమో అజీబ్ అనిపిస్తుంది కొంచెం. ఓకే, సో లెట్స్ డూ వన్ థింగ్, విల్ మ్యారినేట్. నీకు ఏది కావాలి ఫస్ట్? నాకు ఫస్ట్ ఫిష్ ఫ్రై చేసి ఇచ్చాను. ఫిష్ ఫ్రై. అచ్చా ఓకే. సో మనం ఏం చేద్దామనంటే లైట్గా కబాబ్ వేద్దాము. లైట్గా వద్దు, ఎక్కువ బాగుంటుంది. ఫస్ట్ మీ అది దొరికేదే అవ్వదు. నేను బెంగళూరు నుంచి తెచ్చుకున్నాను, తెలుసా ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు. సో నాట్ ఈవెన్ ఇన్ ఆన్లైన్. దీంట్లో ఏం వేస్తానంటే కొంచెం అన్ని లైట్గా వేసుకుంటారు. ఏం వేసారు ఇప్పుడు? కబాబ్ పౌడర్, ఇది వచ్చేసి మసాలా. ఏం మసాలా అది? చికెన్ మసాలా.
సో ఇట్స్ అవర్ చాయిస్, చికెన్ మసాలా లేదా గరం మసాలా. ఇది నేను ఇంట్లో దంచుకున్న మసాలా. ఓకే, కొద్దిగా మ్యాగీ మసాలా కూడా ఏ ఛే. స్మెల్ అలాగే వస్తుంది. సో నేను దంచుకున్నది అంటే దాంట్లో ఇవన్నీ వేసాను అనమాట. ఏంటివి? బ్లాక్ పెప్పర్, క్లోవ్స్ అండ్ దాల్చిన చెక్క, ఇవన్నీ వేసిన. ఇది ఏదో పువ్వు, బిర్యానీ పువ్వు, జాపత్రి. దాన్ని బిర్యానీ పువ్వు, సారీ జాపత్రి అంటారు, ఇది బిర్యానీ పువ్వు. ఇది కసూరి మెతి. కసూరి మెతి. ఇవన్నీ మిక్స్ చేసి పొడి కొట్టండి. ఎక్కువ మసాలా వద్దు ప్లీజ్, నాకు లైట్ ఉప్పు తక్కువైనట్టుంది, కొద్దిగా ఉప్పు వేయవా ప్లీజ్. దీనికోసం కొంచెం కార్న్ఫ్లవర్ వేస్తా. కార్న్ఫ్లవర్ ఫర్ క్రిస్పీనెస్. క్రిస్పీనెస్ దానికోసం కాదమ్మా, అరే కార్న్ఫ్లవర్ యాక్చువల్లీ దీంట్లో వేయకుండా రెండు అంతే. ఈ మాత్రం సరిపోతుంది. దీన్ని బీట్ చేసుకుంటే మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. ఓకే, దాంట్లో ఏమైనా మసాలానా? నేను వేస్తా దాంట్లో. ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? సో అది ఎత్తి పెట్టావు? సేఫ్ సైడ్గా పక్కన ఓ పెట్టుకో. ఫిష్ కోసం ఎత్తి పెట్టావు ఇది. ఓకే, దీని ఫైనల్ లుక్ ఎలా ఉండబోతుందో. సో నేను ఏం చేస్తానంటే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటాను. ఆయిల్ దేనికి? ఇది సరదా, నాకు సరదా అంతే. సో సాల్ట్ ఎక్కువ కావాలన్నా కాబట్టి మరీ ఎక్కువ వద్దు, ఫిష్ లో సాల్ట్ ఉంటది. ఒక పని చేయి, నువ్వు వచ్చి చేసుకోదా. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. మరి నేను చేస్తానంటే వద్దన్నావుగా నువ్వు. సో You said you don't want. చాలా ఇంకేనా. చాలు. సో ఇది మినిమం ఒక 10 minutes అయినా నానాలి కదా ఏం మంచిగా, నానాలి? ఆ మసాలాలో మొత్తం పట్టి. నానిపిద్దాం, డ్యాన్స్ చేద్దాం మన ఇద్దరం కలిసి. మీరు నన్ను అవమానిస్తున్నారా? ఓకే, కొద్దిసేపు నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఇది. సో పెట్టే ముందు లైక్ అన్ని మసాలాలు ప్రాపర్గా అంటారు. సో ఫిష్ ఫ్రైకి అయితే మనం రెడీ చేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఫిష్ కర్రీకి ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. అంత లోపల ఇది నానిపోతుంది. సో దట్ లెట్స్ గో టు దిస్ కర్రీ. సో బిఫోర్ దట్ మనం చింతపండు నానబెట్టుకున్నాం. యాక్చువల్లీ కొంచెమే క్వాంటిటీ తీసుకున్నాం. బిఫోర్ దట్ కరగపెట్టాలి దాన్ని కదా, నానబెట్టాలి. నన్ను కూడా కరగబెట్టి నానబెట్టాలి. అదేం బంగారం కాదు కరగబెట్టడానికి. కరగడం అంటే ఇది నానడం. సో నానడం అది, దాని తర్వాత దాన్ని లైక్ దాని పులుసు వస్తుంది కదా పెట్టి. అండ్ యూజువల్గా అయితే నేను చేసేది ఏంటంటే కొంచెం టర్మరిక్, స్పైసెస్, టర్మరిక్, కారము, సాల్ట్, ఈ మూడు వేసుకుని లైట్గా కైండ్ ఆఫ్ మ్యారినేట్ ఓకే కలుపుకుంటాను. కాకపోతే నేను ముందే పసుపుతో బాగా కలుపుకున్నాను కాబట్టి నేను మళ్ళీ పసుపు వేస్తాను. బట్ వేయచ్చు కలర్కి. లేదా ఒక పని చేద్దాం, మనం మన హోలీ అన్నప్పుడు మిగిలినాయి కదా కొన్ని కలర్లు, అవి తీసుకురా లోపలికి. పసుపు కలర్ ఏదో ఉంటే వస్తుంది. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎందుకు ఏదో ఈడ ఉందిగా, తీసుకో. ఎందుకో నీ ముందే బాక్స్ ఉంది. కలర్కి అని అంటే నిజం చెప్తున్నాను, కలర్కి ఇయ్యచ్చు, బాగుంటుంది. నైస్. సో అంతే ఉండాలా, హెవీగా అనిపించింది మనం లోపల వేస్తాం కాబట్టి. సో మెయిన్ వారి యూ హ్యావ్ టు కట్ ఇట్. ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఎన్ని రోజులు ఒక్కదానివే ఏడిపిస్తావు అనుకున్నా, ఆనియన్స్ కూడా ఏడిపిస్తున్నాయి. ఆనియన్స్ నేను ఏడిపించకపోయినా ఏడిపిస్తాయి ఎవరినైనా. ఓకే, మాట చూడు. ఒక పని చేద్దాం, మనము ఇక్కడ కూడా ఏసీ పెట్టించుకుందాం. వాట్ ఆర్ యు టాకింగ్? ఏంటి కిచెన్లోనా? కిచెన్లో. కిచెన్లో ఏసీ ఏంటి? సో ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని జీరా వేసుకుంటున్నాను. ఆయిల్ వేసి జీరా. ఓకే ఓకే, నీకు ఇది ఎవరు నేర్పించారు? నేను సగం నా ఓన్ చేసుకుంటాను అన్నమాట. వేరే ప్రాసెస్ చూస్తాను. యాక్చువల్లీ చేసి కరెక్ట్గా ఎవరికి రాదు. ఇప్పుడు అంటే ఇది దీంట్లో 2 టైప్స్ అనమాట. మనం ఈధర్ ఆనియన్స్ ని చిన్నగా చాప్ చేసేసి డైరెక్ట్ కర్రీలో వాడుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే కొంచెం రోస్ట్ అయినాక నేను గ్రైండ్ చేసుకుంటాను.
ఏంటి ఇవన్నీ గ్రైండ్ చేస్తావా? పేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది అది. ఓకే అది ఇప్పుడు ఫైనల్గా చూపిస్తాను. ఓకే, అందరూ ట్రై చేయండి. బాగుంటే కమెంట్ పెట్టండి, బాగాలేకపోతే కమెంట్ పెట్టకండి. సో మెయిన్ వైల్ నేను టొమాటోస్ చాప్ చేసుకున్నాను. ఓకే, సో బేసిక్గా చాలా మంది టొమాటోస్ కట్ చేయడానికి రాదు, ఇంక్లూడింగ్ మీరు. ఏంటంటే దాంట్లో గుజ్జు తీసినట్టు పిసికేస్తారు అనమాట. అలా చేయకూడదు. అది పిసికేస్తారంటే అది అంత డెలికేట్ సున్నితంగా ఉంటుంది. మీరు కూడా అలానే కట్ చేయాలి. మరి ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నాను? అది కష్టం. కూర మాడిపోతే నేను హెల్ప్ చేస్తాను. ఇంకా మీరు నాకు హెల్ప్ చేయకపోవడమే నాకు చేసే పెద్ద హెల్ప్ యాక్చువల్లీ. ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? అమ్మాయి చెప్తాను. చెప్పపో. సో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటాను, సో దట్ కొంచెం తొందరగా మగ్గుతుంది అనమాట. చిట్ అయ్యి దాంట్లో ఆవాలు వేయరు కదా చిట్ అనడానికి. ఏమవ్వాలి? ఆవాలంటే నేను ఇది మిక్సీ పడుతున్నాను కదా, నేను మిక్సీ పడుతున్నాను తర్వాత ఆ ప్రాసెస్ వేరు ఉంటుంది మరి. అచ్చా, ఇది ఓన్లీ ఫర్ మిక్సీకి? ఓన్లీ ఫర్ మిక్సీకి. మరి మిక్సీకి అంత చిన్న చిన్న చాప్స్ ఎందుకు? నార్మల్ ఫోర్ మరి అప్పుడు ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా, అలా కూడా చూసుకోవాలి కదా మనం. టొమాటోస్ కూడా వేసేస్తున్నాం, నాకంత హెవీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నేను ఆల్మోస్ట్ ఎందుకంటే దాని తర్వాత పేస్ట్ నేను ఎలాగో చేస్తాను కాబట్టి. సో నువ్వు బేసికలీ నాన్ వెజ్ అన్నీ బాగా చేస్తావు. సో నేను ఈరోజు స్పెషల్లీ ఇదొకటే ఎందుకు షూట్ చేస్తున్నానంటే ఇది ఫిష్ కర్రీ కాబట్టి. ఇది ఎవరికి చేయడం రాదు. చేస్తారు అంటే సరిగ్గా రాదు అని అంటారు. సో నీకు బెండకాయలు యూజ్ చేసి చేయనా లేకపోతే బెండకాయలు యూజ్ చేసి చెయ్యి. ఇంక్లూడింగ్ వ్యూవర్స్ కూడా ట్రై చేస్తారు, బాగుంటే కమెంట్ చేయండి. పాపం ఫుల్ స్వెట్ అయిపోతున్నాడు. సో దీన్ని ఒక 5 minutes వన్ థింగ్ మగ్గనియాలి. ఓకే, మెయిన్ వైల్ నేను వెళ్ళి ఫ్యాన్ కింద నిలుచుంటాను. సారీ, మా ఇల్లు కొంచెం మెస్సీ ఉంది. ఈ రోజు కాదు, ప్రతిరోజు మెస్సే ఉంటది. సరేలే, నీతోనే డాన్స్. పొద్దున వెళ్తాను, నైట్ వస్తాను. ఏం చేయను చెప్పు. టీవీ ప్లీజ్. ఆన్ చేసుకోరా, అది మాడిపోతే. అంటే వ్యూవర్స్కి చెప్తా అప్పుడు నేను మాడిపోతే ఏమని చెప్తానంటే, పొయ్యి మీద ఇది పెట్టేసి వచ్చి టీవీ ఆన్ చేసుకోకండి అని చెప్తాను. ఎవరు నమ్మరు. అప్పుడు నా దగ్గర బుగ్గా లేదని చెప్తాను. యాక్చువల్లీ అన్ని సెట్ చేసుకుంటున్నాము. మనకి ఇదంతా రా ఫ్లాట్ ఇచ్చినారు, ఇంటి చూపించచ్చు అంతా రా ఫ్లాట్. సో ఫస్ట్ వచ్చేసి దీనికి ఏం వద్దు అని అంటుంది. నాకైతే ఇప్పుడు ఓన్ ఫ్లాట్ అయితే వీ కెన్ ఎఫర్ట్, అంటే ఇంకా మంచిగా ఏదైనా అన్ని వాడికి చేయొచ్చు. మనం ఫ్లాట్ వెళ్ళిపోతే నాకు బాధగా ఉంది, అందుకే ఏం వద్దనే అంటున్నా. కాకపోతే ఎంత కాదన్నా మనము అట్లీస్ట్ 1 year అయినా ఉంటాం, అంతే కదా. బాగుంటే ఆఫ్ కోర్స్ వి విల్ కంటిన్యూ. సొంత ఇల్లు ఉన్నా కూడా బాగుంటే, అంటే లైక్ మనము ఏది పెట్టినా అంటే లైక్ చూసుకొని క్వాలిటీ తక్కువ ప్రైస్ వచ్చేవి వి ఆర్ డూయింగ్ ఇట్ రైట్. yes యు ఆర్ బయింగ్ ఇట్. yes సో మనం ఇంకా కంప్లీట్ గా చేసుకోలేదు. వన్స్ అయినాక యు కెన్ ప్లాన్ ఫర్ యువర్ హోమ్ టూర్. అంటే వచ్చి 1 month 2 months అయింది కాబట్టి స్టార్ట్ చేసాడమ్మా క్రికెట్. ఇండియన్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ ఎవరు? ఐ యామ్ ఆస్కింగ్ యు. సారీ సార్. చెప్పు పర్లేదు. ఏంటి సార్ ఇది? మీరు చూసుకోండి సార్, నాది ఎందుకు? నార్మల్గా అడిగినా. నార్మల్గా కూడా ఏం అడగదు, వదిలే ఊరికే. స్టార్టెడ్. చూడు, ఈ క్రికెట్లో పడి ఆ కూర మాడిపోతుంది. ప్లీజ్. ఏం పోతుంది? కూర మాడిపోతుంది. అసిస్టెంట్ ఫాలో మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. అబ్బచ్చా, హలో, ఎక్స్క్యూజ్ మీ. మాడిపోయిందా? సో నాకు ఇంత సరిపోతుంది. సో మనం ఆయిల్ కావాలని ఎక్కువ వేసుకున్నాము. ఇప్పుడు మనం ఆయిల్ కొంచెం అంటే డ్రాప్ చేసుకోవచ్చు, దీంట్లోనే ఉంచేయచ్చు. సో వేడిగా దాంట్లో వెయ్యకు, ఇది పోతుంది. మా అమ్మ చెప్పింది నాకు. అది నాకు కూడా తెలిసిపోతుంది.
కానీ ఒకసారి పోతేనే కదా నాకు అర్థమైంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎందుకు పోదు, నేను చెప్తున్నాను ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. బ్లేడ్స్ పోతాయని తెలుసు. ఆ బ్లేడ్స్ పోతాయి వేడివేడిగా కుక్కర్ లో, ఇదేంటి కుక్కర్ కాదు జార్ లో వ్యూస్ అందరూ ఇది తెలుసుకోవాల్సింది ఏంటంటే దీన్ని కుక్కర్ అంటారు అనమాట. అది వచ్చేసిందప్పా, ఐమ్ సో సారీ. కుక్కర్ కాదు, ఇది మిక్సీ జార్. దీంట్లో వేడివేడిగా వేస్తే ఆ బ్లేడ్స్ పోతాయి. మా అమ్మ చెప్పింది ఇది నాకు. సో యూజువల్ గా అయితే బ్రెడ్ క్రంబుల్స్ వేసి ఎవరు చేయడు. సో నేను ట్రై చేస్తున్నాయి సార్. ఒక ట్రై చేయి, అదే బాగుంటే మొత్తం చేయను. ఓకే, ఒకటి బాగుంటే దట్స్ ఆల్. తెలిసి ఓకే. నూనె వేడెక్కుతుంది. దీన్ని కన్జ్యూస్ పడకుండా బాగా డిప్ చేయాలి. ఎవరు కన్జ్యూస్ సో దీన్ని ఆగం చేయకుండా. ఓకే, అంటే యూజువల్లీ ఈ ప్రాసెస్ ప్రతి నాన్ వెజ్ వెజ్కి ఇదేనా? మీకు క్రంచీ కావాలంటే యూ కెన్ డూ దిస్. సో ఆల్రెడీ నూనె హీట్ ఎక్కుతుంది. లేదు, ఆఫ్ కోర్స్ బాగుంటుంది. ఒక 2 చేద్దాము. అది ఎలా ఉందంటే ఇలాగా చెన్నైలో రవ్వతో చేస్తారనమాట. ఓకే, ఫ్రై మీకు చెప్పారు రవ్వ కోటింగ్. చెన్నైలో తిన్నావా ఎప్పుడైనా బీచ్ సైడ్ ఫిష్? చెన్నైలో ఉందండి. మరి అలాగైతే వేస్ట్ నీకేమీ తెలియదు. సేమ్ ప్రాసెస్. మేమిద్దరమే కాబట్టి లిమిట్గా చేసుకుంటున్నాం. క్యూట్గా ఈ 4 పీసులు, ఇవేమో కూరకి. అంటే తెలంగాణలో వైన్స్ దగ్గర లోకల్ వైన్స్ దగ్గర లాస్ట్ కి చేస్తారు అన్నమాట. ఇట్లా ఇది మిర్చి వేసి మళ్ళీ కొంచెం కరివేపాకు వేస్తారు. ఇప్పుడు నువ్వు నాకు వైన్ స్పిల్ తెప్పిస్తున్నావా? ఇంట్లో వైన్ స్పిల్ తెప్పిస్తున్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అత్తయ్య విన్నారా ఇది? హలో, నా ఫ్రెండ్స్ ఎవరైనా నన్ను తీసుకెళ్తే తిండికి అప్పుడు నేను చూసేవాడిని అంతే. కరెక్ట్. అర్థమైందా? ఓకే, డన్ సార్. కాల్చురా మనకు అలవాటు. సో అది చేరుతుంది యాక్చువల్లీ. చేరుతుంది మరి, వైన్ ఫీల్ అట్లే ఉంటుంది. అది మాడిపోతుంది ఎత్తేసి. మాడదు, అది లోపల ఉడకాలమ్మా, లోపలేం ఉంది. ఓకే, డన్. మీకు ఇది నచ్చితే అలానే చేస్తాం, లేదంటే నార్మల్గా చేస్తాం. నార్మల్ చేసేస్తాం. ఎక్సెప్ట్ దట్. Done. This is my dish. I'm gonna taste it. Do you want anything? Lemon, onion? Adda. ఏమీ వద్దు. నువ్వు అవన్నీ తినవు కాబట్టి పెట్టలేదు. ఎనీథింగ్ ఎల్స్ లైక్ mayo, sauce? No, right? Okay, fine. Okay, let's taste this. Taste చేయనా? చేయకు, పక్కన పెట్టి పూజ చేయి. నువ్వు చేయి ఫస్ట్. ఇంత టైం ఇచ్చినావు, ఇంత గ్యాప్ ఇచ్చినావు, ఇంత అప్పటికే వేసిన. యాక్చువల్లీ నువ్వు ఎక్కువ సాల్ట్ తింటావు. క్రంచీ ఆ సౌండే వస్తుంది చూడు, అందుకే అది యాడ్ చేశాను నేను. హౌస్ ఇట్? మిగతావన్నీ ఇలానే చేద్దామా? కొంచెం సాల్ట్ యాడ్. డన్. ఓకే ఓకే, డన్, పర్ఫెక్ట్. చాలు. జింజర్ గార్లిక్ నేను బయట ఎందుకు యూజ్ చేయను అంటే నాకు అంత క్వాలిటీ అనిపించదు. దాంట్లో జింజర్ గార్లిక్ వేసావా? వేసిన.
సో ఇది కొంచెము గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఎన్నిసార్లు చేస్తావు? మెంతులు మెంతులు వేస్తున్నావు, చేదు కదా అది. చేదే, కానీ మెంతులు లేనిది ఫిష్ ఉండదు, ఫిష్ కర్రీ ఉండదు. ఫస్ట్ ఓకే. సో నేను దీంట్లో నుంచి ఆయిల్ యూజ్ చేసుకున్నాను. సో యూ కెన్ స్టిల్ సీ దట్. ఓకే, కింద బ్రెడ్ క్రంబుల్స్ అంతా మారింది కానీ ఇప్పుడే కదా చేసావు. దట్స్ ఓకే. సో వీ కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు జీరా, నేను కొంచెం జీరా వేసుకుంటాను. ఓకే, ఆవాలు అనేది మన ఆప్షన్, వేసుకోవాలి. చిప్పట్ అనట్లే. సో ఆవాలు దీంట్లో వేయరు బేసిక్గా. ఓకే, సో ఇప్పుడు నేను ఈ పేస్ట్ వేసేసుకుంటాను. సో ఫిష్ ఫ్రై సక్సెస్ఫుల్, బాగుంది. ఆర్డర్ పెట్టేద్దాం. సో గైస్ యూ కెన్ ట్రై ఫిష్ ఫ్రై, చాలా బాగా వచ్చింది. హోటల్ స్టైల్లో వచ్చింది నిజంగానే. నేనైతే ఒక పక్క తింటూనే వీడియో చేస్తున్నా. సో ఫిష్ పులుసు చూడాలి ఎలా వస్తుందో. సో ఇది ఇప్పటికీ స్టిల్ ఇది కొంచెం పచ్చిగా ఉంటుంది కదా. సో దీన్ని కొంచెము మగ్గనివ్వండి. ఆ తర్వాత వాటర్. ఓకే, మంచి స్మెల్ వస్తుందిరా. ఇది బాగుంటుంది యాక్చువల్లీ, చాలా మంచి స్మెల్ వస్తుంది. సో కొత్తగా బెండకాయతో ట్రై చేస్తున్నాడు అనమాట. ఫిష్ కర్రీ, బెండకాయ ఫిష్ కర్రీ. చూడాలి ఎలా ఉండబోతుంది. ఏంటి యూస్ చేసుకోవాలి కొంచెము, ఎందుకంటే అన్నీ అలా పెడితే పచ్చిగా అది పచ్చిగా ఉంటుంది. ఎన్ని బెండకాయలు? 4 తీసుకున్నావు కదా? చాలు, 4 బెండకాయలు తీసుకున్నావు. ఎందుకంటే మన క్వాంటిటీ చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ ఉంది. 5 పీసెస్కి. ఎన్ని 5 పీసెస్? 5 పీసెస్ ఉన్నాయి. ఎక్కువేనా? కొంచెం పచ్చి స్మెల్ పోయిందాక. ఓకే, నేను కంప్లీట్గా పేస్ట్ అయితే చేసుకుంటాను ఈసారి. కొంచెం కచ్చా పచ్చా ఉంటుంది. యాక్చువల్లీ నువ్వు ఇది పచ్చళ్ళు చేస్తే కూడా కచ్చా పచ్చడి చేస్తావు. అది ఎందుకు అంటే నోటికి తగలాలి. అది అత్తయ్యకి ఇష్టం. అది నోటికి అత్తయ్య కాదు, చాలా మందికి పెద్దవాళ్ళకి చూసుకో, దే లైక్ ఇట్. ఆయిల్, మనకు ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా. జాగ్రత్త. సారీ గైస్, కొంచెం మెస్సీ ఉంది కిచెన్ కూడా. బెండీస్ తీసుకొచ్చి ఫ్రై, బెండి ఫ్రై. సో నేను ఓన్లీ కారం మాత్రం వేసుకున్నాను కదా, కొంచెం ధనియా వేసుకుంటాను. ధనియా పౌడర్. యా, మసాలా అనేది మనం లాస్ట్ దీనికి ఏం మసాలా అంటే మనం దంచిన మసాలా. అదే డబుల్ ఫిష్. దేంట్లో వేసి అది దాంట్లో ఫ్రైకి ఇవన్నీ కలిపి ఒక మసాలా ఇచ్చాడు కదా. సో ఆ మసాలా మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఒకటి ఉంది స్టార్ అన్నీ, అది కూడా ఈ ఫిషెస్ని దీని మీద పండబెడదాం. అదేంటి ఇప్పుడేనా? డిఫరెంట్ అంటే తెలుసా నీ ప్రాసెస్? చేసుకునేలాగా. సీరియస్లీ నేను చూడలే ఎట్లా అంటే వాటర్లో వేస్తారు ఫిష్. అయ్యో పెద్ద సమస్య వచ్చింది. దీని ఒక 5 నిమిషాలు మనం. సో ఇప్పుడు చింతపండు పులుసు దీంట్లో వేయాలి. దాన్ని కలుపు. ఫిష్ కలుపుతాను. డిఫరెంట్గా ఉంది ఇది, ట్రై చేయాలి. ఎలా ఉండబోతుందో నేను మీకు చెప్తాను.
లాస్ట్లో ఏదో మసాలా వేస్తాను, నువ్వు వేసావు అది. ఇప్పుడు యాక్చువల్లీ కొంచెం కలపాలంటే లైట్గా దాన్ని కదిలించాలి. కదిలించాలి, ఎందుకంటే పీసెస్ ముక్కలు ఇరిగిపోతాయి. సి ఆల్రెడీ కుక్ అయిపోయింది ఫిష్, అర్థమైంది కదా. సో ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఓకే, సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మాకు. ఈ టైపు ఆయిల్ పైన తేలితే అసలు చూడడానికి కూడా క్రేజీ అనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ చేసి చెప్తాను నేను. ఇది నేను దంచుకున్న మసాలా. ఓకే, ఇది ఇది ఫైనల్ టచ్ అనమాట. యా, ఎక్కువ ఘాటు లేకుండా కొంచెం వేస్తున్నాను. సో దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి? నేను గరిటేసి గిర తిప్పకూడదు. ఇది జస్ట్ ఇది 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 అవుతుంది అది మెల్ట్ అవుతుంది లోపల. మెల్ట్ అవ్వట్లేరా? అవుతుంది అమ్మా, 2 నిమిషాలు సబర్ కరో, రుకో జరా సబర్ కరో. ఏందో ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఎక్స్పెరిమెంట్ కాదు, ఇది యాక్చువల్లీ ఇలానే షేక్ చేయాలి. గరిట పెడితే బిస్కెట్ అవుతుంది. ఇక్కడ అదే మసాలా దాన్ని డిప్ చేసిన ఇప్పుడు. సో స్ప్రెడ్ అవుతుందా? మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. కోసం కావాలంటే పైన ఇట్లా అంట. బెండకాయలు ఇంకా కూడా వేసుకోవచ్చు, కాకపోతే నాకు మరి బెండకాయలు టేస్ట్ కొట్టద్దు అన్నట్టు. గెట్ ఇట్ రైట్. సో ఫైనల్లీ అయిపోయిందా మన చేపల కూర? ఇంకొక 5-10 minutes, 5 minutes అయితే అయిపోతుంది. కొంచెం చిక్కగా అవ్వాలి, ఈ మాత్రం చాలా, ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది. ఒక 5 minutes వచ్చి తినేద్దాం. సో నేనైతే ఫిష్ మొత్తం తినేసాను. నా మొహం తిన్నది అట్టే పెట్టింది. 2 తిన్నాను, ఒకటి నీకే పెట్టా. తిను వచ్చి. ఫైనల్ లుక్. సో ఎప్పుడు టేస్ట్ చేసి చెప్తావు? ఎస్, థిక్ అయింది. సో నేను సాల్ట్ తక్కువ వేసిన, మళ్ళీ వేద్దాము అన్నట్టు. ఓకే, సో పడుతుంది. యా బెటర్. ఈ ఐడియా నాకెందుకు రా? సాల్ట్ తక్కువ ఇప్పుడే తెచ్చా. సరిపోతుంది. అసలు నేను సాల్ట్ వేయలేదు, దాంట్లో వేసిన. నువ్వు రాజమండ్రి స్టైల్ చేపల పులుసు తిన్నావా? తిన్నా, మా పిఆర్ ఒక అతను ఉండేది ఇంతకుముందు, సో తను తీసుకొచ్చి ఇచ్చాడు. పర్ఫెక్ట్, మంచిగా ఏదో పుల్లగా. అండ్ బెండకాయది అది ఉంటుంది కదా ఫ్లేవర్, అది తగు స్పైసెస్ అండ్ ఆల్ పర్ఫెక్ట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అయిపోయింది, మా ఆయన చేపల పులుసు రెడీ అయిపోయింది అనమాట. సో ఎలా ఉందో చూడడానికి ఎలా ఉంది? చాలా బాగుంది చూడడానికి, అండ్ టేస్ట్ బాగుందని చెప్పావు కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యువర్ వసంతి కృష్ణ ఏదో చెప్తున్నాను, సో సారీ. అట్లా కాదు, మనం చేసిన వంట మనం బాగుందని చెప్పుకుంటాం. ఓకేలే, అంటే ఇప్పుడు నేను చెప్పింది అనుకో, అది వేరేలా కనిపించింది కదా, కాబట్టి నాకు బాగానే ఉంటాయి కదా అన్నట్టు. సరేలే, నేను ఇంకా ఫిష్ ఫ్రై తినను, ఐ మీన్ ఫిష్ కర్రీ తినను కాబట్టి దట్స్ ఓకే. యా, నువ్వు టేస్ట్ మాత్రమే చేస్తావు అంతే. చేసి చెప్తానులే, నువ్వు చేసినా నేను చేసిన వెళ్దామా? యా, లెట్స్ గో. yes come on, subscribe to వసంతి యూట్యూబ్ ఛానల్, వసంతి కృష్ణ యూట్యూబ్ ఛానల్. యో. సో మీరు కూడా ట్రై చేసేయండి వంటని, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. బాయ్, గుడ్ నైట్.